హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే డిష్ పేరు థాయ్ వెజ్ కర్రీ అండ్ థాయ్ ఫిష్ కర్రీ. ఈ వెజ్ థాయ్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: థాయ్ కర్రీ పేస్ట్, కోకోనట్ మిల్క్, ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, కార్న్, ఎగ్ ప్లాంట్, క్యారెట్ and tofu, fish, oil, salt and pepper. ఫస్ట్ మనం ఈ క్యారెట్స్ని ఇట్లా పీల్ చేసుకొని ప్రిప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని ఇట్లా డైస్ చేసుకొని రఫ్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్రెప్ 2 డిషెస్ ఒకటేసారి చేస్తున్నాం, సో అన్నిటిని ఒక దగ్గర ప్రెప్ చేసి పెట్టుకోండి. క్యాప్సికమ్ని ఇట్లా ప్రెప్ చేసుకోవాలి, డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇది వెజ్ ఆప్షన్కి ఎగ్ ప్లాంట్ని ఇట్లా హాఫ్లో కట్ చేసి వీటిని ఇట్లా స్మాల్ క్యూబ్స్లోకి డైస్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ ప్లాంట్ వంకాయని దాంట్లో వేసుకోవాలి, సో దట్ కలర్ చేంజ్ కాకుండా. తర్వాత ఈ బీన్స్ని ఎండ్స్ కట్ చేసుకొని స్మాల్ క్యూబ్స్ కింద డైస్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఇలా ప్రిప్ చేసుకోవాలి. తర్వాత నేను తీసుకుంది 150 grams టోఫు. దీన్ని ఇట్లా కట్ చేసుకొని డైమండ్ షేప్స్లోకి డైస్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకుని బాసా ఫిష్, దీన్ని మరీ టూ స్మాల్గా మరీ పెద్ద కాకుండా ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి. సో రిమెంబర్, ఈ ఫిష్ ఈ వెజ్జీస్ ఆల్మోస్ట్ ఒక సైజులోనే ఉండాలి, సో దట్ ద గ్రేవీ లుక్స్ వెరీ. తర్వాత మనం తీసుకునేది ఈ ప్రెప్ ఫిష్, టోఫు అండ్ ఎగ్ ప్లాంట్. లెట్స్ గెట్ ఇంటు కుకింగ్. ఇప్పుడు ఫస్ట్ మనం వెజ్ థాయ్ కర్రీ చేసుకుంటాం. దానికి మనం ఈ ఎగ్ ప్లాంట్ని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న టోఫుని ఇట్లానే డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొంచెం లైట్ వెయిట్ అవుతుంది. దీన్ని ఇట్లానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెజ్ థాయ్ గ్రీన్ కర్రీ చేసుకుంటున్నాం. దీనికి మనం 2 tablespoons ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సాతే చేసుకోవాలి. తర్వాత మనం ఈ వెజ్జెస్ అయితే కట్ చేసుకున్నాం 2 dishes-కి, కొన్ని వెజ్జెస్ మనం దీనికి క్యారెట్, ఆనియన్, బీన్స్, క్యాప్సికమ్, కార్న్ దీంట్లో వేసుకొని సాతే చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తర్వాత మన థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్ దీనికి యాడ్ చేసుకొని 2 tablespoons. సో దీంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ థాయ్ గ్రీన్ కర్రీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో దాంట్లో ఎక్కువ సాల్ట్ వేస్తే టూ సాల్ట్ అయిపోతుంది, జాగ్రత్త. దాని తర్వాత మనం కోకోనట్ మిల్క్ని ఒక 150 to 160 ml వేసుకొని ఇది బాయిలింగ్ తీసుకురావాలి. కొంచెం తిని కన్సిస్టెన్సీలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లవర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత వేసి సాస్ రెడీ చేసుకోండి. ఒకసారి బాయిలింగ్ వచ్చిన తర్వాత లాస్ట్లో మన టోఫు మనం ఫ్రై చేసిన ఎగ్ ప్లాంట్ దీనికి యాడ్ చేసుకొని కొంచెం కొరియాండర్ వేసుకొని డిషెస్ రెడీ. ఇప్పుడు మనం థాయ్ ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్లో పాట్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని తర్వాత 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మన మిగతా ఉన్న వెజ్జెస్ అన్ని బీన్స్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ అన్నీ యాడ్ చేసుకొని సాతే చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని సాతే చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 2 tablespoons థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్ వేసుకొని సాతే చేసుకొని దాని తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో రెస్ట్ మనం ఉన్న 150-160 కోకోనట్ మిల్క్ వేసుకొని దీన్ని సేమ్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ తీసుకురావాలి.
దీంట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ మోర్ వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్. దీంట్లోనే మళ్ళీ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం కార్న్ఫ్లవర్ వాటర్స్ లాగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మన బ్యాసా ఫిష్ని వేసుకొని 2 minutes కుక్ చేసి రెస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కొరియాండర్ వేసుకొని ద డిష్ ఇస్ రెడీ. ఈ 2 dishes మన జాస్మిన్ రైస్ కానీ మన బాస్మతి కానీ సర్వ్ చేయొచ్చు. సో రైస్ ఇట్లా మధ్యలో ప్లేస్ చేసి ఇది ఫిష్ అండ్ వెజ్ కర్రీని ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు.